అవును, నా మంజు ఎక్కడా? సత్య గారు, నేనే మీ మంజుని. నువ్వు నా మంజువి కాదు, దేవకన్యవి. బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు సత్య గారు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సత్య గారు. మంజు, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ సత్య గారు. ఈ పెళ్లి రోజు నుండి మనం ఎలాంటి ఈగోలకి వెళ్ళొద్దు. మన మధ్య ఏ గొడవలు జరగకూడదు. అలాగేనండి. అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకుందాం. మీరు నిజంగా మంచివారు సత్య గారు. నేను మిమ్మల్ని అపార్థం చేసుకోవడానికి కారణం ఆ మినిస్టర్. వీళ్ళు గొడవ పడతారు, సంతోషంగా నా కంట్లో పడతారు. నా కొడుకుని వెంటనే మార్చేస్తుంది. ఇలాగే వదిలిపెడితే కొంగు కట్టేసుకుంటుంది. మీ సంతోషం ఎంతసేపు ఉంటుందో నేను చూస్తానే. అమ్మా, నాన్న, మా పెళ్లి రోజు మీరు ఆశీర్వదించండి. మంజు, అమ్మా నాన్నకి నమస్కారం చేద్దాం. పెళ్లి రోజు శుభాకాంక్షలు. త్వరలోనే ఒక పండంటి మనువన్నో మనవరాలినో మా చేతుల్లో పెట్టాలని ఆశీర్వదిస్తున్నాను. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. సంతోషంగా ఉండండి. సత్య గారు, ఒక్క నిమిషం. దిస్ ఇస్ ఫర్ యూ. మీకోసం నా తరఫున ఈ చిన్న గిఫ్ట్. రే సత్య, ఓపెన్ చేయరా. అలాగే నాన్న. థ్యాంక్ యూ మంజు. ఈ కలర్ నాకు చాలా ఇష్టం. చొక్క భలే గిఫ్ట్ ఇచ్చావమ్మాయి. మంజు తనని తాను సత్యకు ఎప్పుడో గిఫ్ట్గా అర్పించుకుంది. అంతకంటే గిఫ్ట్ ఏముంటుంది? ఇవన్నీ జస్ట్ ఫార్మాలిటీస్ కోసం మాత్రమే మని. మంజు, నీకు గిఫ్ట్ ఉంది. వావ్ సత్య గారు, చాలా బాగున్నాయి. మీరిద్దరూ వెడ్డింగ్ డే సందర్భంగా ఒకరి చేతికి ఒకరు రింగులు పెట్టుకోండి. అలాగే. ఈ రింగ్స్ని మినిస్టర్ గారు ఇచ్చారనేది మంజుకి చెప్పాలా వద్దా? బంగారం రేటు బాగా పెరిగినప్పటికీ ఇలాంటి గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు?